సార్ ఇప్పుడు మీరు మీ విద్యార్థులు కూడా ఈ ర్యాలీలో పాల్గొంటారు, అట్లాగే భారీ జాతీయ జెండాను కూడా ప్రదర్శిస్తారు. ఈరోజు మన ప్రధానమంత్రి గారైనటువంటి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆయన పిలుపు మేరకు ఈరోజు మా చైర్మన్ గారు మల్కా కుమరయ్య గారి ఆధ్వర్యంలో పల్లవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నుండి సుమారుగా 1000 మందికి పైగా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే మా కాలేజీలో విద్యార్థులకు జనరల్గా విద్యార్థులకు వాటి యొక్క విద్యతో పాటు విలువలతో కూడినటువంటి వాటి క్రమశిక్షణ కానీ సామాజిక స్పృహ కానీ సహృద్భావం కానీ విద్యార్థుల్లో నెలకొల్పడానికి వాళ్లకు మన జాతికి చేసినటువంటి వీరోచిత పోరాటం ద్వారానే మనకి ఈ స్వాతంత్రం అనేది వచ్చింది. అటువంటి విలువలతో కూడినటువంటి అన్ని విషయాలను పిల్లల్లో కూడా కలిగించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు రేపు జరగబోయే 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముందు నుండే ఘర్ ఘర్ తిరంగా హర్ ఘర్ తిరంగా అనే ప్రోగ్రాంను స్వచ్ఛందంగా అందరు పిల్లలు వారి యొక్క సొంతగానే అందరూ పాల్గొనడం జరిగింది. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారి కూతురు విజయ గారు ఇప్పుడు హర్ ఘర్ తిరంగా చేస్తున్నారు. మీరు వచ్చే అప్కమింగ్ స్టూడెంట్స్కి లీడర్లకు మీరు ఇచ్చే మోటివేషన్ ఏంటి? స్టూడెంట్స్ కన్నా కూడా జాతి మీద ప్రేమ ఉన్న వాళ్ళు, ప్రతి ఒక్క భారతీయుడు మన తిరంగాలో మన గర్వం చూసుకోవాల్సిన అవసరం ఉంది. మనని మనం చూసుకొని మన జెండాని మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది, దేశాన్ని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. అది అన్ని విధాలుగా, అంటే మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని, మన మూలాలని గౌరవిస్తూ ముందుకు పోవాలి. అట్లాగే ఈసారి ఆపరేషన్ సింధూర్ని పురస్కరించుకొని దాని సక్సెస్ కారణంగా కూడా ఈరోజు మేము ఈ తిరంగా యాత్ర చేస్తున్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు పిలిపివ్వడం జరిగింది, ప్రతి ఇంటి మీద ఈ తిరంగా జెండా ఎగరాలి అని. అదే దిశగా ఈ కార్యక్రమం ముందు పెడుతూ అందరికి కూడా అదే పిలుపునిస్తాం, ప్రతి ఒక్కరి ఇంటి మీద తిరంగా జెండా ఎగిరేయాలి. కేవలం బీజేపీ వాళ్ళు ఇదంతా చేస్తున్నారు, అందరిలో దేశభక్తి ఉందని కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తున్నారు. అంటే వద్దని లేదు, ఎవరిని చేయొద్దు అని ఆపలేదు. కానీ మా పార్టీ మూలం, మా పార్టీ సిద్ధాంతం నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. దాన్ని మేము ప్రతినిత్యం పాటిస్తూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా ఉండాలి. యూరియా కొరత లేదు. యూరియా ఎప్పుడు కూడా మేము తక్కువ సప్లై చేయలేదు. అన్ని రాష్ట్రాలకు సమానంగా వారికి అవసరం బట్టి మేము సప్లై చేస్తాము. ఒక తెలంగాణలోనే ఎందుకు కొరత ఉన్నది? నేను తుమ్మల నాగేశ్వరరావు గారిని, రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. మేము గతంలో కూడా చెప్పాము, మీకు రబీలో మీకు 12 చిలుకులు 1,00,000 మెట్రిక్ టన్స్ వస్తే, ఖరీఫ్లో కూడా మీకు దాదాపు 6.0 వస్తే